ఇవాళ మేము పూరి నుంచి భువనేశ్వర్ వెళ్ళాలి. టైం ఇస్ అరౌండ్ 7:30 అయింది. బట్ వర్షం అయితే బీభత్సంగా పడుతుంది. బయటకు ఆల్రెడీ వెళ్ళి చెక్ చేసి వచ్చా. సో ఆ వర్షం తగ్గితే మేము వెళ్ళాలి. మాకు 2:30కి బస్సు ఉంది భువనేశ్వర్ నుంచి. భువనేశ్వర్ టు విశాఖపట్నం, విశాఖపట్నం టు రాజమండ్రి. సో మా ప్లాన్ ఏంటంటే ఇప్పుడు భువనేశ్వర్ వెళ్ళిపోయి లగేజ్ క్లాక్ రూమ్లో పెట్టేసి అక్కడ నుంచి లింగేశ్వర్ టెంపుల్, ముక్తరాజ్ టెంపుల్, రాజారాణి టెంపుల్ 3 కవర్ చేసుకొని ఇలా కొంచెం లంచ్ తినేసి అక్కడ నుంచి బస్సు ఎక్కి విశాఖపట్నం వెళ్ళి విశాఖపట్నం నుంచి రాజమండ్రి వెళ్ళేది ప్లాన్ యాక్చువల్లీ. బట్ మధ్యలో ఇప్పుడు వర్షం తగులుకుంది. సో చూస్తే ఎలా ఉందో వర్షం, బేభత్సంగా పడుతుంది వర్షం అయితే. చూద్దాం, బయటికి వెళ్దాం పదండి. సో అక్కడ ఉంది కదా, ఇప్పుడు అక్కడికి వెళ్ళి బస్సు ఎక్కాలి మేము. కొంచెం ఒక 5 నిమిషాలు తగ్గితే చాలు వెళ్ళిపోవచ్చు. ప్రస్తుతానికి ఇప్పుడు వర్షంతో పోటీ పడి ఇక్కడ నుంచి ఆటో ఎక్కి బస్ స్టాండ్కి వెళ్ళి బస్ స్టాండ్ నుంచి బస్సు ఎక్కి భువనేశ్వర్ వెళ్ళాలి. సో ఇది ప్రస్తుతానికి ఉన్న టాస్క్. వెళ్దాం పదండి. ఇదే లింగరాజ్ టెంపుల్ ఎంట్రన్స్. సో వెనకాల ఉన్నది లింగరాజ్ టెంపుల్ భువనేశ్వర్. ఇది శివుడి టెంపుల్ ఇది. సో ఇది కళింగల ఆర్కిటెక్చర్లో మనం ఇక్కడ ఏ గుళ్ళు చూసినా ఇదే ఆర్కిటెక్చర్ ఉంటుంది, కళింగ ఆర్కిటెక్చర్. మనం పూరి చూసుకున్న అలాగే ఉంటుంది, లింగరాజ్ టెంపుల్ అలాగే ఉంటుంది. ఇప్పుడు మేము ఇంకొక టెంపుల్కి వెళ్ళబోతున్నాం, రాజారాణి టెంపుల్ అని, ముక్తేశ్వర్ టెంపుల్. ఆ రెండు సైడ్ బై సైడ్ ఉన్నాయి ఆపోజిట్లో మ్యాప్స్లో. సో అవి కూడా ఇవే ఆర్కిటెక్చర్ ఉంటాయి. మ్యాక్సిమం మనం ఇక్కడ ఏ గుళ్ళు చూసినా సరే ఇదే ఆర్కిటెక్చర్ ఉంది. సో ఇది చాలా పాత టెంపుల్ అనమాట. అండ్ ఇది స్వయంభూ అంట. 70 feet అంటే 60 or 70 feet లోపల నుంచి పైకి వచ్చాడంట. సో ఈ గర్భగుడిలో అండ్ స్టార్టింగ్ వెళ్ళేటప్పుడు మనకి లెఫ్ట్ సైడ్ లో ఒక వినాయకుడు, స్వయంభూ వినాయకుడు ఉంటాడు. ఆ పంతులు గారు చెప్పారు, ఆయన చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. యాక్చువల్లీ ఆయన చెప్పారు దీని గురించి. అండ్ లోపలికి వెళ్తే చాలా 108 శివలింగాలు ఉంటాయంట దీని చుట్టూని. ఉన్నాయి చాలా, అంటే వేరే వేరే టెంపుల్స్ కూడా ఉన్నాయి లోపల. అండ్ ఇంకొకటి 1:30కి స్పర్శ దర్శనం, అంటే ఆ లింగాన్ని ముట్టుకొని దర్శనం ఉంటుంది కదా, అది 1:30కి ఉంటుందంట. కాకపోతే మాకు బస్సు ఉంది కాబట్టి మేము వేరే టెంపుల్స్ కూడా వెళ్ళాలి కాబట్టి వెళ్ళిపోతున్నాం. అండ్ లోపలికి ఫోన్ అలౌడ్ లేదు. మీరు ఎవరైనా బ్యాగ్, చెప్పులు ఆర్ ఫోన్స్ తెచ్చుకుంటే టెంపుల్ పక్కనే పెట్టుకోవడానికి ఉంది. సో నో నీడ్ టు వరీ. జస్ట్ మనం అక్కడ మెయిన్ రోడ్లో దిగిపోతే అక్కడ నుంచి ఒక 1 kilometer ఉంటుంది, నడుచుకుని వచ్చేయచ్చు, దగ్గర ఉంటుంది. ఇక్కడ నుంచి 1 kilometer మళ్ళీ ముక్తేశ్వర్ టెంపుల్, దాని ఆపోజిట్ లో రాజారాణి టెంపుల్. అన్ని 1 kilometer డిస్టెన్సెస్ లోనే ఉన్నాయి ఇవన్నీ. చూస్తాం. సో వెనకాల ఉన్నది ముక్తేశ్వర్ టెంపుల్. ఇది జెమ్ ఆఫ్ ఒడిస్సా ఆర్కిటెక్చర్ అని చెప్తారు. దీన్ని క్లిప్స్ వేస్తాను చూడండి. దాక్కుంటున్నా అలా ఎలా చెప్పారో కదా.
ఇంకే ఇది ఏంటో మరహలు ఇది చదివితే తెలుస్తాను. సో ఫైనల్లీ అడ్జస్ట్ చేసి భువనేశ్వర్ వచ్చి బస్ ఎక్కేసాం. సో ఇవాళ ఫస్ట్ లింగరాజ్ టెంపుల్ అయింది, ముక్తేశ్వర్ టెంపుల్ అయిపోయింది, నెక్స్ట్ రాజారాణి టెంపుల్ అయిపోయింది. అవన్నీ చూసుకొని అక్కడ నుంచి మేము బెర్ముండా బస్ స్టాండ్కి వచ్చి ఇక్కడ నుంచి బస్ ఎక్కాం ఫుడ్ తినేసి. సో ఇవాళతో పూరి భువనేశ్వర్ ట్రిప్ కంప్లీటెడ్. సో ఇవి పార్ట్స్ కింద వస్తాయి వీడియోస్. సో సబ్స్క్రైబ్ చేసుకొని ఉంచుకోండి, మంచి ఇన్ఫర్మేషన్ ఉంటుంది. మీరు ఎప్పుడన్నా వెళ్ళాలన్నా మీకు యూజ్ అవుతాయి అనమాట. అండ్ ఫ్యూచర్లో కూడా ఎక్కడెక్కడికి వెళ్ళినా అవి మంచిగా టూర్ ప్లాన్స్ అన్ని ఒక మంచిగా ప్రాపర్గా సింగిల్ ఒక వీడియో చేసి పెడతా, వ్లాగ్స్ కాకుండా. సో మీరు దాన్ని కన్సిడర్ చేసి మీ ప్లాన్స్ అకార్డింగ్ టు మీరు ప్లాన్ చేసుకోవచ్చు అనమాట. సో యా, దట్స్ ఇట్ ఫర్ దిస్ సిరీస్ ఆఫ్ వ్లాగ్స్. అండ్ డూ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఏంటంటే ఇదా ఎప్పుడు దింపుతారు ఫుడ్కి? 10కి. ఫుడ్కి ఎప్పుడు దింపుతారు? 10. ఎక్కడ దింపుతారు? తగడపు వలస, ఆంధ్రానా? వైజాగ్ దగ్గర. ఇంకెళ్ళి బిర్యానీ తినేస్తాం కదా. అసలు 3 రోజులైందా? ఆల్మోస్ట్ 3 days అయింది ఫుల్. అంటే ప్రాపర్గా ఒక మీల్ తిని ఇంకా రోడ్డు మీద ఏదో ఉంటుంది, లేదంటే రెస్టారెంట్కి వెళ్తాడు, ఏదో పెడతాడు, ఏదో తింటాడు. అసలు నాని మనం ఏమి తినలేదు. ఆడే అంటే ప్రాపర్గా మధ్యాహ్నం టైంకి తినాలి, ఈవినింగ్ టైంకి తినాలి, అలా ఏం లేదు అసలు. ఇంకా ఆడేదో ఏంటంటారు దాన్ని, ఏంటనేది ఇలా ఉంటుంది కదా, అదే ఆలు సంథింగ్ ఏదో ఆలు కాదు నాని, గారి వాటర్లో నానేసేసి, వాటర్ ఏదో అది లిక్విడ్లో నానేసేసి దాని నుంచి తెల్లారి తెచ్చుతున్నారు. కొంచెం కూర వేస్తున్నారు, అది కూర వేస్తున్నారు. అది 2వ రోజు రిలీజ్ అయ్యాము అది బాగానే ఉందని. సో అది తిన్నాం ఇంకా అదే తిన్నాం. అది 3 రోజులు మా ఫుడ్ అది. ఇప్పుడు అంటే మేము ఆఫ్టర్నూన్ నైట్ ఏదో ఒకటి చిల్లరది తినేస్తే కడుపు ఓకే నిండిపోయింది కదా, పడుకుంటే తెల్లవారు అయిపోతుంది కదా, ఇలా ఫిక్స్ అయిపోయావు. అసలు వాళ్ళు ఇలా తింటున్నారంటే మన ఫుడ్ వాళ్ళు అలాగే అనుకుంటారు. అంటే వాళ్ళు వీళ్ళకి మన గుత్తంకాయ కూర గట్టా తెలీదు, చికెన్ తెలీదు. అంటే పొద్దున్న నుంచి నైట్ వరకు పానీపూరి ఉంటుంది. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు ఒక డిష్ చెప్పింది కదా అది ఉంటుంది. మ్యాక్సిమం ఇంకోటి తెలుసా మీకు, దాని పేరు కూడా తెలియదు మాకు. అవును, దాని పేరు కూడా తెలియదు. బాగుందంటే కొంచెం మనకు తగ్గట్టుగా స్పైసెస్, కారం, ఏదో అది తింటే కడుపు నిండుద్ది అన్నట్టుంది, దాంతో కామ్ చల్తా హై అన్నట్టుంది. సో ఇప్పుడు ఇంకా ఏపీ ఎంటర్ అయిపోతాం కాబట్టి తగడపోవాలి సార్, మంచిగా మీల్స్ దొరికితే మీల్స్, బిర్యానీ దొరికితే బిర్యానీ.